మన జలవనరులను మనమే కాపాడుకోవాలని గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం కోరారు. విజయనగరం జిల్లా ఎస్కోట మండలం కొట్టాం ఉన్నత పాఠశాలలో శనివారం ఉదయం గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీఓ నేతృత్వంలో జలవనరుల పరిరక్షణ కోసం విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థులు పర్యావరణ హితంగా జీవించాలని కోరారు. జలవనరులను సద్వినియోగం చేసుకోవాలని, పక్కనే ఉన్న నదిలో ప్లాస్టిక్ వ్యర్థాలు పడేయకుండా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని వివరించారు. శీతోష్ణ స్థితి వేడెక్కకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఔషధ పండ్ల జాతి పక్షులు గూళ్లు పెట్టుకునే మొక్కలు నాటి పెంచాలని వివరించారు. విద్యార్థులకు చదువుతో పాటు సంస్కారం, ఆటలు, పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు పర్యావరణ పరిరక్షణ కోసం అవగాహన కల్పించేందుకు కృషి చేయాలని కోరారు. ప్రధాన ఉపాధ్యాయులు పి విజయం రామకుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్రకృతి వనరులను కాపాడుకోవాలని కోరారు. జల వనరుల పరిరక్షణ ఆవశ్యకతను వివరించారు. శీతోష్ణ స్థితి వేడెక్కుతుందని అన్నారు. దీని నుంచి బయటపడేందుకు అధికంగా మొక్కలు నాటి పెంచాలని, అడవులను కాపాడండి కోరారు. బయాలజీ టీచర్ పి స్వప్న మాట్లాడుతూ జీవ వైవిధ్య పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని వివరించారు. సమస్త జీవరాశిని కాపాడుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని మాట్లాడారు. ఐఎమ్ స్వప్న, బయాలజీ అసిస్టెంట్, జెడ్పీ హై స్కూల్ కొట్టాం. అండ్ పర్యావరణం మనందరి బాధ్యత. పర్యావరణం జాగ్రత్తగా ఉంటేనే మనం హ్యాపీగా ఉండగలుగుతాం. సో ఈ రోజుల్లో పెరుగుతుంది శీతోష్ణ స్థితి. శీతోష్ణ స్థితిని వేడెక్కకుండా మనం కాపాడుకోవాలి, మొక్కలు నాటుకోవాలి, పర్యావరణాన్ని పరిరక్షిస్తూ ముందుకు వెళ్తేనే మనం హ్యాపీగా ఉండగలుగుతాం. విత్తనాలు, బంతులను తయారు చేయాలి. వాటిని తయారు చేసి మైదానాల్లో, కొండ ప్రాంతాల్లో వేస్తే అవి మరిన్ని మొక్కలుగా విస్తరించడానికి అవకాశం ఉంటుంది. Studying 9th class in Kottam ZPHS High School. మనం అందరం 9th class ZPHS కొట్టాం. పర్యావరణాన్ని పరిరక్షించడం మనందరి బాధ్యత. పర్యావరణాన్ని పరిరక్షించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. ప్రతి మనిషి సంవత్సరంలో 64 మొక్కలు కనీసం నాటాలి. కలుషితమవుతున్న జలవనరులను మనందరం పరిరక్షించుకోవాలి. పెరుగుతున్న టెంపరేచర్ని తగ్గించడానికి ప్రతి ఒక్కరూ మొక్కలను నాటాలి. జలవనరులు పాడైతే భవిష్యత్తులో చాలా ప్రజలు ఇబ్బంది పడవలసి వస్తుంది. దానికోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. ఎన్ గోపి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కొట్టాంలో వ్యాయామ ఉపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తున్నాను. ఇక్కడ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో జలవనరుల గురించి చెప్పడం జరిగిందండి. జలవనరులను కాపాడాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. ఇప్పటికే జలవనరులు అడుగంటిపోయి, భూగర్భ జలాలు అడుగంటిపోయి చాలా తక్కువ స్థాయిలో ఉన్నాయి. హితంగా జీవించాలి. ప్రతి విద్యార్థి కూడా పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేయాలి. శీతోష్ణ స్థితి వేడెక్కకుండా మన ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఒక సెకండ్కి 400 పార్ట్స్ పర్ మిలియన్ చొప్పున కార్బన్ డైఆక్సైడ్ విడుదలవుతుంది. దీనివల్ల మొత్తం శీతోష్ణ స్థితి వేడెక్కిపోతుంది. ఇది భవిష్యత్తు తరాలు జీవించడానికి చాలా కష్టంగా ఉంది. నిన్న మనం చూస్తే CO2 లెవెల్స్ 420 ఉన్నాయి. ఇది ఇంకా పెరిగితే ఇంకా చాలా ప్రమాదం అని చెప్పి మన శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఏదైతే 250 పార్ట్స్ పర్ మిలియన్ ఉందో అక్కడ తగ్గించాలి అనే దాని మీద చాలా పెద్ద ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ CO2ను తగ్గించాలి, మొక్కలు నాటాలి, పర్యావరణ పరిరక్షణ కృషి చేయాలి, ప్రకృతి వనరులను కాపాడాలి, జలవనరులను రక్షించాలి అని చెప్పి మనం క్యాంపెయిన్ చేస్తున్నాం. ప్రధానంగా గ్రీన్ క్లైమేట్ టీం ప్రతి విద్యార్థి పర్యావరణ హితంగా జీవించేందుకు ఒక ప్రయత్నం అయితే చేస్తాం. నా పేరు విజయరామ్ కుమార్, హెడ్ మాస్టర్ కొట్టాం హై స్కూల్ జిల్లా పరిషత్లో పనిచేస్తున్నాను. మనకి ఈరోజు జలవనరుల గురించి అవగాహన కల్పించారు, వినే ఉంటారు విద్యార్థులందరూ. మనకు తెలుసు 71 వాటరు భూమి మీద ఉంది. ఈ 71%లో సుమారు 97% వరకు కూడా మనకి వేస్ట్ వాటరే, ఉపయోగపడని వాటరే ఉంది. ఉపయోగపడే వాటర్ కేవలంగా 3%. మనం సైకిల్ తెలుసు మనకి, ఏంటి వాటర్ సైకిల్. ఈ వాటర్ సైకిల్ మనకి ఇది అవుతుంది. ఈ వాటర్ సైకిల్ మనకి కరెక్ట్గా మెయింటైన్ అవ్వాలి అంటే మాత్రం భూ వాతావరణం వేడెక్కకూడదు. వేడెక్కిందా ఈ వాతావరణంలో ఉండే మంచు కరిగి మరింత వేస్ట్ వాటర్ పెరుగుతుంది. అంచేత కొన్ని రోజులు పోతే మనకి జలవనరులు పూర్తిగా నశించే ప్రభావం ఇప్పటికే మన ప్రాంతంలో ఉండే
నది ఏ నది ఒడ్డున గోస్తని నది ఒడ్డున పూర్తిగా చూస్తే అంతా జంగిల్ పట్టేసి వేస్ట్ మెటీరియల్తో అదంతా పనికిరాని వ్యవస్థగా తయారైంది. ఎందుకు తయారైంది? మా చిన్నప్పుడు తీసుకుంటే నిండుగా ఈ కాలంలో వర్షం పడేది, ఈరోజు ఏమీ లేదు. అంచేత ఇలాగ అయిందనుకో మీ తరాలకి నెక్స్ట్ తరాలకు జరిగేసరికి పూర్తిగా మనకి నీరు అనేది పూర్తిగా లభ్యం కాని ప్రదేశం వస్తుంది. ఈ 0.3% కూడా ఈరోజు ఉపయోగం లేని పరిస్థితిగా భూ వాతావరణాన్ని వేడెక్కించడం, మనం నిరంతరము ఈ ప్లాస్టిక్ అనే వ్యర్థాలు రావడం, వీటి నుంచి మొత్తం మన చెరువులు కానీ ఒక ఫంక్షన్ ఊర్లో అయిందంటే ఆ చెత్త అంతా తీసుకెళ్ళి మన జలవనరులనే కలుషితం చేస్తున్నాం. ఆ వాతావరణం వల్ల దాన్నే మనం ఈరోజు తింటున్నాం మళ్ళీ తిరిగి. పర్యావరణాన్ని పర్యావరణ పరిరక్షణ మొక్కలు విత్తనాలను పరిరక్షించాలి. విత్తనాలను విత్తన బంతులు తయారు చేయాలి. విత్తన బంతులు పర్యావరణ పరిరక్షణ మన బాధ్యత. పర్యావరణ పరిరక్షణ శీతోష్ణ స్థితి వేడెక్కకుండా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. శీతోష్ణ స్థితి వేడెక్కకుండా